60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, రేషన్ దుకాణాలకు రాలేని వారికి ఇంటి వద్దనే రేషన్ అందించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఆదివారం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో చౌకధరల దుకాణాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్ దుకాణాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాలను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1 నుంచి 15 తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని, లబ్ధిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఠాగూర్, ఆర్ఐ ఏ నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పోతురాజు, ప్రసన్న, మౌనిక, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు వీర చౌదరి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాబు, రామారెడ్డి, డేగల సతీష్, గుబ్బల యేసురాజు, నక్క శ్రీను, వనమాడి శ్రీను, అంగర కృష్ణ, తోట కృష్ణ, హనుమంతరావు, లక్ష్మి, సోమాలమ్మ, అంగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి సార్ అలాగే జగన్ గారి ప్రభుత్వంలో ఎండిఓ ఆ వ్యాన్స్ రూపేణ రేషన్ ఇచ్చేవారు. ఆ రేషన్ వాళ్ళు వచ్చిన టయానికి ఆ ఈది మొగలు ఎక్కడో పెట్టి ఆ టయానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు. తర్వాత అక్కడ ఉన్న మిగిలిన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నిటిని ఆలోచించి ప్రభుత్వం రేషన్ డీలర్ ద్వారా ఇస్తేనే ఇది సవ్యంగా వెళ్తుందని ఒక నిర్ణయం తీసుకుని ఇది వరకలాగా 4 రోజులు 5 రోజులు కాకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2 పూట్ల కూడా ఉదయం 8 to 12, సాయంత్రం 4 to 8 అంటే వాళ్ళు పనులు చెడకుండా వాళ్ళు పనుల నుంచి వచ్చిన తర్వాత కూడా రేషన్ తీసుకునే వెసులుబాటు కలగజేయడం జరిగింది. ఈ రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా 15వ తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు. ఎవరూ కూడా లైన్లో ఉండవలసిన పరిస్థితి లేదు. ఇదివరకలాగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు తీరుబడి ఉంటే అప్పుడు 15 రోజుల లోపల ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. అలాగే వికలాంగులకి 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకి కూడా వారి ఇంటింటికి వచ్చి కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రజలకు కల్పించిన మంచి సదావకాశం. దీన్ని అందరూ ఉపయోగించుకుని డీలర్లు కూడా రేషన్ డీలర్ కూడా దీనికి సహకరించి వారికి ఇచ్చిన టయాల్లో 15 రోజులు కూడా పూర్తిగా షాపులు తెలిసిండి ప్రజలందరికీ కూడా వారు కూడా ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.